ఓం సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీదేవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2వ స్థానముందు శుక్రుని యొక్క ఫలితము, చతుర్థ స్థానస్థిత బుధుడు, పంచమ స్థానస్థిత గురుడు, చంద్రుడు, పూర్ణ శుభగ్రహాలన్నీ కూడా అనుకూలిస్తూ ఉన్నాయి. ఇది చాలా శుభత్వాన్ని కలిగిస్తుంది, అలాగే దీర్ఘాయత్వాన్ని కలిగిస్తుంది. ప్రత్యేకించి పంచమంలో గురుడు అర్ధలాభం, తదైశ్వర్యం, స్వకర్మరైతే హర్షితం అన్నారు. అలాగే శుక్రుని యొక్క 2వ స్థాన స్థితి ఆర్థిక పరమైనటువంటి పరిపుష్టిని కలగజేస్తుంది. మీరు గమనించండి, కుంభరాశి వారికి వద్దంటే ఆదాయం వస్తూ ఉంటుంది, వద్దంటే డబ్బు వస్తూ ఉంటుంది. ఆలోచన పరంగా ప్రతిదీ డబ్బు కింద మలుచుకోగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మాట పెట్టుబడితోటి డబ్బు సంపాదించేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆర్థికంగా గత 3 వారాలతో పోల్చుకుంటే ఆర్థిక లోటు లేనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కుటుంబ పరంగా అభివృద్ధి ఉంటుంది, ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది, వ్యాపార పరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే తెలివితేటలు పెరుగుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎక్కడ డబ్బు వస్తుంది, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా నడుచుకోవాలి అనేటువంటి ఆ సెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఇది ఆర్థికంగా వీరికి ఒక వనరుగా మారుతుంది. అంటే గతంలో ఒక చోటు నుండి ఆదాయం వస్తే 2-3 చోట్ల ఆదాయాన్ని, వీరు ఆదాయ వనరుల్ని, ఆదాయ మార్గాల్ని పెంచుకునేటువంటి ఆ విస్తరణ చేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అందుకు ప్రత్యేకించి ఆర్థికంగానే మాట్లాడుతూ ఉన్నామంటే ఈ గ్రహ సంపత్తి అంతా ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తుంది. సరే, కొన్ని గ్రహాలు కొంత ఖర్చును సూచిస్తూ ఉన్నా అవి స్వయంకృత అపరాధాల్లోకి వెళతాయి. ఈ డబ్బు ఖర్చు పెట్టుకోవడం ద్వారా, అంటే ఏదైనా వ్యసనాలకో, ఏలినాటి శని ఉన్నప్పుడు వాటికి కూడా డబ్బు ఖర్చు అవుతుంది. అలాగే జన్మరాహు యొక్క స్థితిగతుల వల్ల కొన్ని అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. ఇవి ఉన్నాయి. అయినప్పటికీ కూడా వచ్చేటువంటి ఆదాయం ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఖర్చులు కొంత కంటికి కనబడవు. కాబట్టి ఇక్కడ ఉద్యోగంలో స్థిరత్వాన్ని, వ్యాపారపరమైనటువంటి స్థిరత్వాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది. అన్ని రకాలుగా కూడా గత వారాలతో పోల్చుకుంటే ఈ గ్రహస్థితి చాలా ఉన్నతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోదగింది ఏంటంటే, జన్మరాశి స్థిత రాహు ఎవరైతే ఉన్నారో కొంత అహంకారానికి, అలాగే అతి విశ్వాసానికి కారణమవుతారు. ఇది విద్యార్థులు, అలాగే అందరు కుంభరాశి వారు గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడా కూడా మాట్లాడేటప్పుడు చాలా వినయంగా మాట్లాడాలి, కానీ అహంకార పూరిత ధోరణి పనికిరాదు. ఇది మొదటికే మోసం వస్తుంది. ఇంత ఆదాయం వస్తుంది లేదా ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి అనేటువంటి దాన్ని రాహు ఒక్క వేటితోటి తీసేస్తాడు. రాహు యొక్క పనే అది. ధారాపుత్ర విరోధస్య ప్రభాసం రోగపీడనం, అంటే ఉన్న స్థానాన్ని సైతం మార్చగలిగేటువంటి శక్తి రాహువుకు ఉంటుంది. ఆదాయాన్ని, ఎంత ఆదాయం వస్తుందో అన్నిటినీ కూడా ఆపు చేసేసేటువంటి పరిస్థితికి రాహు కారణమవుతారు. విద్యా వినయ సంపన్న అన్నారు. అంటే ఇక్కడ వినయంతో కూడి ఉన్నటువంటి విద్య, అలాగే ఆ విద్య వల్ల వచ్చేటువంటి ధనం, ఇవన్నీ కూడా వినయం ఉంటేనే కుంభరాశి వారి దగ్గర ఉంటాయి. ఎక్కడైనా తలకాయ ఎగరేస్తే అక్కడితో అది కట్ అయిపోతుంది. కాబట్టి రాహువు మాయని సృష్టిస్తాడు. మాయలో పడకుండా జాగ్రత్తగా ఉండాలి, వినయంతో ఉండాలి. అలాగే ప్రత్యేకించి మానసిక ప్రశాంతత ఉంటుంది. చాలా నిదానంగా ముందుకు వెళ్ళడం చెప్పదగినటువంటి సూచన. ఈ రాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై ఎక్కువగా అమ్మవారి యొక్క ఆరాధన, రాహు యొక్క దోష నివారణ కోసమై దేవీ ఖడ్గమాలని పారాయణం చేయడం మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు. తదుపరి మీనరాశి.